నమస్తే అండి. ఇక్కడ ఫిర్జాది కూడా సెట్విల్లో నేను ఎఫ్డి ఫ్యాకల్టీగా చేస్తున్నాను. 4 మంత్స్ సెమిస్టర్స్ అండి. 1 ఇయర్ డిప్లొమా కోర్స్ ఇది. ఈ డిప్లొమా కోర్స్లో ఫస్ట్ సెమిస్టర్ అంతా గార్మెంట్ మేకింగ్ అంటే ఫార్ములాస్, స్లీవ్స్ ఎట్లా కట్ చేయాలి, నెక్స్ ఎట్లా కట్ చేయాలి, ఫ్రాక్ మెజర్మెంట్స్ ఏంటి, బ్లౌజ్ మెజర్మెంట్స్ ఏంటి, డ్రెస్ మెజర్మెంట్స్ ఏంటి అన్నది మనం ఒక ఫార్ములాస్ ప్రకారం ఎలా చేసుకోవాలి అన్నది ఎవరికైనా అప్పుడే పుట్టిన పాప దగ్గర నుంచి 19 ఇయర్స్ వాళ్ళకి మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలన్నది అంతా వచ్చేది బేసిక్స్ మొత్తం ఫస్ట్ సెమిస్టర్. అది 3 మంత్స్ కోర్సు, 1500 ఫీజు అండి. సెకండ్ వచ్చేసరికల్లా మీరు దీనిలోనే నేర్చుకున్న వాటిలో ఫస్ట్ సెమిస్టర్లో నేర్చుకున్న ఈ ఫార్ములాస్తో కూడుకున్న అడ్వాన్స్ క్లాసెస్ అంటే ఏదైనా ఫ్యాషన్గా డిజైనర్ బ్లౌజెస్, బోట్ నెక్ కానీ, బ్యాక్ నెక్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెక్స్ కానీ, స్లీవ్స్ ఇవన్నీ కూడా సెకండ్ సెమిస్టర్స్లో వస్తాయి. డ్రెస్ కల్లిదర్, చుడీదర్ ఇవన్నీ మొత్తం ప్యాటర్న్స్ అన్నీ సెకండ్ సెమిస్టర్లో వస్తాయి. ఇది కూడా 3 మంత్స్ కోర్సు. దానికి కూడా మీకు ఫీజు 2500 అండి. ఈ 6 మంత్స్ అయిన తర్వాత థర్డ్ సెమిస్టర్లో వెస్ట్రన్ మోడల్, ట్రెడిషనల్ మోడల్స్ అన్నీ A to Z మీరు ఓన్గా డిజైన్ చేసుకుంటూ ఫ్యాషన్ ఫిగర్ అంటే ఆ టైప్లో మీరు ఒక డిజైన్ ప్లాన్ చేసుకుని దాని ప్రకారం మీరు ఓన్గా మీ క్రెడిట్తో అలా డిజైన్స్ చేసుకుంటూ దాన్ని ఎలా కట్ చేసుకోవాలి, ఏంటి అసలు ఫ్యాషన్ అంటే ఏంటి, ఏ లుక్ అయితే ఒక అమ్మాయికి బాగుంటుంది అన్నది ఆలోచించుకుని మీరే డిజైన్ చేసుకోవటం, ఇదే ఫ్యాషన్ డిజైనింగ్లో మెయిన్. ఇది థర్డ్ సెమిస్టర్లో వస్తుందండి. అంటే ఫస్ట్ సెమిస్టర్ మొత్తం బేసిక్స్, సెకండ్ సెమిస్టర్ మొత్తం అడ్వాన్స్. ఈ రెండు కలిపితే థర్డ్ సెమిస్టర్లో మీకు కావాల్సిన ప్యాటర్న్స్ అన్నీ ఎలాంటి ప్యాటర్న్ అయినా వెస్ట్రన్ మోడల్, ట్రెడిషనల్ మోడల్, ఇండియన్ మోడల్, ఏ మోడల్ అయినా సరే మీరు ఈజీగా కుట్టుకోగలుగుతారు. ఇప్పుడు నేను మీకు ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కుట్టాలి, ఎలా కట్ చేయాలి అన్నది చూపిస్తున్నానండి. ఇప్పుడు మీకు లెంత్, ఈ కస్టమర్ లెంత్ 14.5 కస్టమర్ లెంత్. ఈ 14.5కి 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ అలవెన్స్ అంటే 15 లెంత్. ఈ చెస్ట్ ఎవరికైనా సరే ఎంత చెస్ట్ వచ్చిందో, ఇప్పుడు ఈ కస్టమర్ చెస్ట్ ఎంత 36 చెస్ట్, ఎవరి బాడీ మెజర్మెంట్స్ ఎంతైతే వచ్చిందో దానికి +2 యాడ్ చేసుకోవాలమ్మా. ఎందుకంటే లూజ్ కొంచెం బాడీకి మనం అంటినట్లుగా వేసుకోం కాబట్టి కొంచెం మూమెంట్ కోసము +2 యాడ్ చేసుకోవాలి. అంటే 38 చెస్ట్ బై 4 9.5. ఈ 9.5 ఏంటి 4 ఫోల్డ్స్లో వచ్చింది. ఒక్కొక్క భాగానికి అంటే 4 ఫోల్డ్స్, ఫ్రంట్ ఒక 2, బ్యాక్ ఒక 2, మొత్తం కలిపి 4 ఫోల్డ్స్లో 9.5 వచ్చింది. ఇది చెస్ట్. ఈ లింక్ అనమాట, ఫస్ట్ లెంత్ తర్వాత చెస్ట్. ఇప్పుడు ఇదే మెజర్మెంట్ నేను ఇక్కడ ఎలా వస్తుంది అన్నది నేను వేసి చూపిస్తున్నా. 15 లెంత్ అమ్మా, 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ అలవెన్స్, 15.5, 14.5. ఇక్కడ మనకి ఎంత వచ్చింది 9.5 అనేది విడ్త్ లైన్. అంటే విడ్త్ వచ్చేసరికి 9.5 + 1.5 అంటే 10.5. 9.5 + 1.5. ఇది మాయా, ఎక్స్ట్రా, ఖర్చు, ఎన్ని రకాలుగానే పిలవచ్చు. ఎక్స్ట్రా అంటాము, మాయా అంటాము, ఖర్చు అంటాము, ఎనీవన్. అయితే ఫస్ట్ నేను ఏం చేశాను, 2 ఫోల్డ్స్, ఓన్లీ బ్యాకే కదా కాబట్టి 2 ఫోల్డ్స్ తీసుకున్నాను. 2 ఫోల్డ్స్లో బ్యాక్ 2 ఫోల్డ్స్లో ఏం చేశాను, లెంత్ 15 తీసుకున్నాను, విడ్త్ 9.5 + 1.5, మాయ కోసం 1.5 తీసుకున్నాను. తర్వాత ఏంటి, షోల్డర్. ముందు చెప్పుకున్న క్లాసుల ప్రకారము ఎవరికి ఎంత షోల్డర్ కావాలనేది ఉంది కాబట్టి మనకి ఇక్కడ 9.5 అంటే 38 చెస్ట్ వాళ్ళకి షోల్డర్ ఎంత 5.5. ఈ 5.5 ఇది షోల్డర్ పార్ట్, ఇది వేస్ట్ పార్ట్ కదమ్మా. ఈ షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి ఇక్కడికి 5.5 వేస్ట్ తీసుకున్నా. దీనిలో 2.5 నెక్ విడ్త్, 2.5 అనేది నెక్ విడ్త్, 3 అనేది షోల్డర్ తీసుకున్నాను. తీసుకున్నాక ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి షోల్డర్ అయిపోయిన తర్వాత దాని లింక్ పార్ట్ ఏంటి, ఆర్మ్ హోల్ రౌండ్ అంటే చంక భాగం. ఈ చంక భాగం ఫార్ములా ఏంటి, షోల్డర్ -1/2 అంటే 5.5 - 1/2 అంటే 5.
ఈ ఆర్మ్ హోల్ రౌండ్ షోల్డర్ దగ్గర నుంచి కిందకి 5 తీసుకుంటాం బాక్స్ లాగా. ఈ 5 తీసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 క్రాస్ 1.5 క్రాస్ తీసుకుని దీన్ని రౌండ్ షేప్లో ఈ 1.5 క్రాస్ తీసుకుంటేనే మనకి కరెక్ట్గా రౌండ్ షేప్ వస్తుంది. కరెక్ట్ షేప్ రావాలంటే ఇంకా బ్యాక్ నెక్ అంటారా, కస్టమర్ చాయిస్, వాళ్ళు ఎంత చెప్తే అంత. వాళ్ళు మనకి 10.5 చెప్పారు కాబట్టి నేను 10 తీసుకున్నాను. ఎందుకని 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ అలవెన్స్కి. స్క్వేర్ నెక్ పెట్టుకుంటావా, డిఫరెంట్ టైప్స్ నెక్స్ పెట్టుకుంటామా, ఏదన్నది మన ఇష్టం. ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ రౌండ్. ఇప్పుడు నెక్ విడ్త్ ఎంత పెట్టుకున్నాను నేను, 2.5 పెట్టుకున్నాను. టోటల్ షోల్డర్ ఎంత వచ్చింది, 5.5 వచ్చింది. అంటే షోల్డర్ మైనస్ నెక్ విడ్త్ ఈజ్ ఈక్వల్ మీడియం షోల్డర్. అంటే 2.5 అంటే ఈ మొత్తం షోల్డర్లోంచి నెక్ విడ్త్ 2.5 తీసేస్తే 3 అనేది మీడియం షోల్డర్. ఇక్కడ ఇంకా మనకి ఏం కావాలి, వేస్ట్ కావాలి. వేస్ట్ ఏంటి, 1/4 చెస్ట్ మైనస్ హాఫ్. 1/4 చెస్ట్ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 9.5 వచ్చింది. 9.5 వచ్చింది. ఈ 9.5లోంచి హాఫ్ తీసేసేయండి, 9. ఇక్కడ నుంచి ఈ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండమ్మా. మార్క్ చేసుకుని 1/2 ఇంచ్ క్రాస్ తీసేసేయాలి. క్రాస్ తీసేస్తే ఇది మనకి బ్లౌజ్ యొక్క కరెక్ట్ షేప్. తర్వాత ఇంతవరకు మొత్తం బ్లౌజ్ అయిపోయింది. ఇంకేం కావాలి మనకి, డాట్స్ కావాలి. డాట్స్ షోల్డర్ మిడిల్ నుంచి మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి పైకి 4 ఇంచెస్ డౌన్ టు అప్ 4 ఇంచెస్. విడ్త్ వచ్చేసరికల్లా 1/2 ఇంచ్ విడ్త్ లైన్స్ రైట్ లెఫ్ట్ 1/2 ఇంచ్. ఇది బ్యాక్ డాట్, 2 డాట్స్ వస్తాయి. ఇప్పుడు నేను డ్రాఫ్టింగ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడ ఏం చెప్పాను, నేను మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలి అన్నది చెప్పాను. బ్యాక్ పార్ట్, ఓన్లీ బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలి అని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ డ్రాఫ్టింగ్ వేసి చూపిస్తున్నా. నా లెంత్ ఎంత వచ్చింది, ఇక్కడ కస్టమర్ లెంత్ ఎంత వచ్చింది, 14.5 వచ్చింది. 14.5 ప్లస్ స్టిచ్చింగ్ అలవెన్స్ 1/2 ఇంచ్ అంటే టోటల్ 15. ఈ 15ని ఇక్కడ డౌన్ టు అప్ ఏదైతే బ్లౌజ్ పీస్ మనం ఇట్లా వేసుకుంటామో ఆ వేసుకున్న దానికి డౌన్ టు అప్ కింద నుంచి పైకి 15.5 తీసుకోవాలి. తీసుకున్నాక తర్వాత నెక్స్ట్ ఏంటి, చెస్ట్ అంటే విడ్త్ ఎంత వచ్చింది మనకి, 9.5 వచ్చింది. ఒరిజినల్ బాడీ 9.5 వచ్చింది. 9.5ని బాడీగా తీసుకున్నాక ఇక్కడ మిడిల్, షోల్డరు, వేస్ట్ 3 భాగాలుగా గుర్తించుకుని 3 భాగాల్లోనూ దీన్ని మనం ఫస్ట్ ఇలా చేసుకోవాలి. తర్వాత మరి మాయ కోసం కావాలి కదా 1.5, ఆ మాయ అనేది ఇలా డ్రాఫ్టింగ్ చేసుకోవాలి. ఏం చేశాను నేను, 2 ఫోల్డ్స్ని ఫస్ట్ ఫోల్డ్, ఈ ఫోల్డ్ అనేది నా వైపు పెట్టుకుని ఈ ఓపెన్స్ అనేది నేను ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకున్నాక ఫస్ట్ లెంత్ డౌన్ టు అప్ లెంత్ 14.5 ప్లస్ హాఫ్ 15 లెంత్ తీసుకున్నాను. చెస్ట్ వచ్చేసరికల్లా 4 భాగాల మీద నాకు ఎంతైతే వచ్చిందో దాన్ని తీసుకుని మాయ కోసం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా. నెక్స్ట్ లెంత్ అయిపోయింది, విడ్త్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మనకి, షోల్డర్ చెప్పాను కదా ఆల్రెడీ. మీడియంగా ఉండే వాళ్ళకైతే 5.5, కొంచెం బాడీ ఎక్కువ ఉండే వాళ్ళకైతే 6. ఈ క్యాండిడేట్కి కొంచెం బాడీ ఎక్కువ ఉంది కాబట్టి షోల్డర్ని 6 తీసుకున్నా. మీరు 6 వద్దు అనుకుంటే 5.5 కూడా మీరు తీసుకోవచ్చు. కొంచెం షోల్డర్ ఎక్కువగా కావాలనుకుంటే 6 తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ షోల్డర్ ఏదైతే తీసుకున్నానో దీనికి హాఫ్ మైనస్ 1/2 ఇంచ్ అనేది ఆర్మ్ హోల్ రౌండ్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి -1/2 అంటే 5.5. ఇది 5.5 ఆర్మ్ హోల్ రౌండ్. షోల్డర్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు దీన్ని బాక్స్ లాగా కొట్టుకుని ఈ క్రాస్ బాక్స్లో ఏదైతే ఉందో ఆ క్రాస్కి 1.5 ఇంచ్ మనం క్రాస్ లైన్ పెట్టుకుంటే మనకి షేప్ ఆర్మ్ హోల్ రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి మన ఆర్మ్ హోల్ రౌండ్ ఇది సమానంగా వస్తాయి. ఈ కౌంటింగ్ చేసుకోండి, ఇలా చూసుకోండి అమ్మా. 8 అంటే
మనది ఎంత ఉంటుంది 15.5 ఆర్ 16 ఉంటుంది. 16లో సగం ఎంత 8 కదమ్మా. ఇప్పుడు చూడండి ఈ 8 సరిపోయింది కదా. ఈ మాయతో మనకి కౌంటింగ్ ఉండదు, ఇది ఎక్స్ట్రా క్లాత్ కాబట్టి మనకి ఈ రౌండ్ చూసుకున్నప్పుడు మన ఆర్మ్ హోల్ రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది ఈ రౌండ్లో మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువ వస్తే కొంచెం డౌన్ చేసుకుంటాము, కొంచెం ఎక్కువ వస్తే కొంచెం పైకి అప్ చేసుకుంటాం. ఏదైనా మనం అడ్జస్ట్మెంట్లో ఉంటుందన్నమాట. ఈ షేప్ కరెక్ట్గా చేస్తే కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ నెక్ విడ్త్ ఎప్పుడు కూడా పెద్దవాళ్ళకి ఎల్డర్స్కి అందరికీ ఎంత ఉంటుంది 2.5 కంటే ఎక్కువ పెట్టుకుంటే షోల్డర్స్ పడిపోతాయి. కాబట్టి షోల్డర్స్ జారకుండా ఉండాలంటే ఇక్కడ 2.5 నెక్ విడ్త్ తీసుకోవాలి. లెంత్ అనేది మన ఇష్టం, కస్టమర్ చాయిస్. వీళ్ళకి బ్యాక్ నెక్ అనేది 10 కావాలంట. ఈ 10 అంటే మనం ఏం చేసాము, ఇక్కడ 14.5 ప్లస్ హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ అలవెన్స్ తీసుకున్నాను కాబట్టి డౌన్ టు అప్ నేను 6 తీసుకున్నాను. 6 తీసుకుంటే మనకు కరెక్ట్గా మన నెక్ మనకు వచ్చేస్తుంది కదమ్మా. దీన్ని మళ్ళీ బాక్స్ కొట్టుకుని మీకు ఏ షేప్ రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్, బ్రాడ్ నెక్ కావాలంటే బ్రాడ్ నెక్, ఎనీవన్ బ్రాడ్ నెక్ కావాలంటే ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ తీసుకుని షేప్ నీట్గా చేసుకోండి. ఇక్కడ షోల్డర్ క్రాస్ ఈజ్ ఈక్వల్ 1/4 స్టిచ్చింగ్ అలవెన్స్, 1/4 కటింగ్ అనమాట. కటింగ్కి 1/4 తీసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ అలవెన్స్కి 1/4 వస్తుంది. కాబట్టి ఇది అయిపోయినాక ఇంకా మనకి మిగిలింది ఏంటి, లాస్ట్లో వేస్ట్ ఏం చెప్పాను, చెస్ట్ మైనస్ హాఫ్. ఇక్కడ 1/4 చెస్ట్ ఎంతైతే వచ్చిందో దానికి హాఫ్ ఇంచ్ వేస్ట్ దగ్గర తీసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత ఇంకా మనకి కుట్టేటప్పుడు ఏం కావాలి, షోల్డర్ మిడిల్లో డాట్స్. ఈ షోల్డర్ మిడిల్ ఏదైతే ఉందో ఆ పార్ట్లో డాట్స్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి అప్, డౌన్ టు అప్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంచెస్, విడ్త్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంచ్. ఇది డాట్ లైన్. ఓకేనా నాన్న. ఇప్పుడు ఇది కట్ చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు మనకి బ్యాక్ కటింగ్ రెడీ అయిపోయింది. మనకి ఇది మాయా అని తెలియటం కోసం మనం ఏం చేస్తాము, ఈ ఖర్చు దగ్గర ఒక చిన్న కచ్చ, అంటే మనకి ఫినిషింగ్ వచ్చేసరికల్లా ఈ రెండు కరెక్ట్గా జాయింటింగ్స్ కావాలి. ఇలా ఫినిషింగ్ చేసుకోవాలి. అట్లానే డాట్స్, ఒకటి బ్యాక్ ఒకటి ఫ్రంట్ సమానంగా రావాలి అని అంటే ఇక్కడ కూడా చిన్న మనం కచ్చస్ పెట్టుకోవాలి. అప్పుడు కరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తుంది. బ్యాక్ అయిపోయింది.